ఏంటి అంటే చాలా డిస్కషన్ వచ్చేసింది. ఇది ఏంటి అంటే అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్మెంట్ టూల్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదండి. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఒక 30 సెకండ్స్ గ్రీన్ సిగ్నల్ పడుతుంది అనుకుందామండి. 50 సెకండ్స్లో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది అనుకుందాం. మిగతా 50 సెకండ్స్ కూడా అది గ్రీన్లోనే ఉంటుంది, అంతే కదా. రెడ్ ఎప్పుడు అవుతుంది? ఆ 15 కూడా కంప్లీట్ అయిన తర్వాత రెడ్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏం చేస్తుంది, ఈ టూల్ ఏం చేస్తుంది అంటే, మీరు అక్కడ గమనించినట్టయితే ప్రతి వెహికల్కి ఒక ఐడి ఇస్తుంది, చూసారండి. అంటే కౌంట్ చేస్తుంది, మెజర్ చేస్తుంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటంటే మెజర్ చేస్తుంది. సో ఇది మెజర్ చేసి ఏం చేస్తుంది అంటే, అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది అని చెప్పి చూసుకుని దాని దగ్గర అప్పటికప్పుడు టైం మార్క్స్ ఉంటుంది అనమాట. ఏమైనా అంబులెన్స్ వచ్చింది అనుకోండి, అంబులెన్స్ వెళ్ళేంత వరకు కూడా గ్రీన్ సిగ్నల్ పెడుతుంది. ఇది ఎవరు తయారు చేశారంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కాదండి, మా దగ్గర చదువుకునే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తయారు చేసిన టెక్నాలజీ. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడి తయారు చేశారు అనమాట. ఇది ఆల్రెడీ హైదరాబాద్లో విప్రో సిగ్నల్ దగ్గర గవర్నమెంట్ టెస్ట్ చేసిందండి, గవర్నమెంట్ వాడబోతుంది అది. సో ఇంకో స్టూడెంట్ ఇంకోటి తయారు చేశాడండి. ఇది చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెహికల్ చలాన్ స్మార్ట్ క్లాస్ అని. ఓకే, నా ఫోన్ అయితే వెళ్ళిపోతుంది, సారీ. సో ఇది వచ్చేసి దీని పేరు వెహికల్ చలాన్ స్మార్ట్ క్లాస్ అండి. స్టూడెంట్ ఒక స్పెక్స్ పెట్టుకుని ఉంటాడు. ఆ స్పెక్స్ పెట్టుకొని ఈ నెంబర్ ప్లేట్ చూసారనుకోండి, ఆ నెంబర్ ప్లేట్ మీద ఎంత చలాన్ ఉందని చెప్పి ఇట్లా వర్చువల్గా వచ్చేస్తుంది, వర్చువల్ రియాలిటీలో వచ్చేస్తుంది. మరి ఈ గ్లాసెస్ ఎంతమందికి కావాలి సార్ అంటే, ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అంతమందికి కావాలి. ఎవరు తయారు చేశారంటే అగైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్ కాదండి, మా దగ్గర చదివిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తయారు చేసిన స్పెక్స్ ఇవి. ఇలాంటివి తయారు చేస్తున్నారండి. ఇంకా నేను చాలా చూపించవచ్చు. నా ఫోన్ తీసుకెళ్ళిపోయారు కదా, వైఫై వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ సరే నేను ఒక ల్యాబ్ చూపిస్తాను మీకు, అంటే మన ల్యాబ్ ఎలా ఉంటుంది ఏంటనేది. నార్మల్గా ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా సార్, నార్మల్గా మనం కంప్యూటర్ సైన్స్ ల్యాబ్కి వెళ్ళాం అనుకోండి, ఏముంటాయి సార్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో? ఐడియల్గా ఏముంటాయి? కంప్యూటర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఎంత మించి ఏమైనా ఉంటాయా? ఏముండవు. మరి మన దగ్గర ల్యాబ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆబ్వియస్లీ ల్యాబ్ ఎలా ఉందో చూస్తారు. దీంతో పాటు ల్యాబ్తో పాటు దాంట్లో పిల్లలు మాట్లాడతారు ఆ వీడియోలో. సో పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏనండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఇక్కడ అని. I firmly believe that innovation thrives when there is no fear of failure. This is Sai Teja. I'm VP for Robotics and Advanced Technologies at NextWave. Welcome to 500 Lab, student-led innovation lab. Apart from tools and technology, this lab provides the mindset to learn fast, fail faster, and build better. We all dream, tinker, fail, and iterate, and ultimately build something that matters. At NIIT, we host intense hands-on innovative workshops just diving into advanced technologies. It's the perfect head start for the students to explore the fields like artificial intelligence, robotics, IoT, and more. For example, students learn to build autonomous drones. They also started building scaled version of self-driving cars, crafting IoT systems that sense, respond, and connect in real time. And they're creating virtual worlds to test the ideas before they are even built.
We are working on a role that uses multi-sensor fusion and real-time obstacle avoidance. We are working on a Roboracer which can go up to 100 km per hour. Coming to the localization, it uses SLAM toolbox. For the mapping and obstacle avoidances, it uses LiDAR and depth camera. I'm building a wearable smart device that listens to me throughout the day and gives a summary of what I've done. And in the case required for this project, I have built using a 3D printer right here in the lab. With devices like Apple Vision Pro and MetaQuest Pro, we get to make a really interactive 3D environments, which is really cool because you get to see and experience whatever you're building right after working on it. And for those who catch the spark, they go on to build full-scale technology solutions. మీకు ఒక గ్లిమ్స్ అర్థమై ఉండాలి ఎలా నేర్చుకున్నారు ఏం నేర్చుకుంటారు అనేది. ఇప్పుడు మీకు అగైన్ మీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే బాగా నేర్పిస్తున్నారు బాగానే ఉంది అంతా కూడా, మరి జాబ్లో ఎలా వస్తుంది అనేది మన మైండ్ నుంచి బాధ జనరల్గా. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడేస్తాను, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. నార్మల్గా ఇంటర్న్షిప్స్ వస్తాయి కదండి కాలేజెస్లో. ఇంటర్న్షిప్ అంటే అందరికీ ఐడియా ఉంది కదండి. ఇంటర్న్షిప్ అంటే చదువుకుంటూ జాబ్ చేయడం అండి. అంటే దేని గురించి అయితే చదువుకుంటున్నారో దాని మీద జాబ్ చేయడాన్ని ఇంటర్న్షిప్ అంటాం. ఒక కాలేజీలో ఎంతమందికి వస్తాయండి నార్మల్గా ఏ ఇయర్లో వస్తాయండి ఇంటర్న్షిప్స్ కాలేజెస్లో? థర్డ్ ఇయర్ లేదంటే ఫైనల్ ఇయర్లో వస్తాయి. రైట్, థర్డ్ ఇయర్లో వస్తుంది అనుకుందాం, చాలా మంచి కాలేజ్ అనుకుందాం. ఎంతమందికి రావచ్చండి ఒక 100 మంది ఇంటర్న్షిప్స్? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఎంతమందికి రావచ్చు సార్? 2% 5%, అంటే ఒక 2-5 వస్తుంటారు. నేనేమంటానంటే చాలా మంచి కాలేజ్ అంటాను కదండి, 20 మందికి వస్తుంది అనుకుందాం. ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు, 20 మందికి వస్తుంది అనుకుందాం. 30 మందికి వస్తే ఈ కాలేజ్ ఏమనొచ్చండి? బెస్ట్ కాలేజ్. 140 మందికి వస్తాయండి, ఇంకా బెస్ట్ కాలేజ్. మీకు పదాలు దొరకట్లేదు బెస్ట్ కదా నేను చెప్పాలండి, అవునా? ఏది థర్డ్ ఇయర్లో 140 మందికి వస్తే ఇంకా అది సూపర్ కాలేజ్, డూపర్ కాలేజ్ ఏమని చెప్పొచ్చు దానికి పేరు, అవునండి? ఫస్ట్ ఇయర్లో 140 మందికి వస్తే ఈ కాలేజ్ ఏమనాలి ఇప్పుడు? NIET అనాలండి. దీని ఏమనాలంటే NIET అనాలి. మన దగ్గర ఎవరైతే 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పానో ఆ 1000 మంది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 400 మంది పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారండి. ఫస్ట్ ఇయర్లో 400 మంది. నేను ఒకళ్ళిద్దరి గురించి మాట్లాడలేదండి, 400 మంది గురించి మాట్లాడుతున్న 1000లో. అందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి. అండ్ ఇందులో మోర్ దెన్ 200 స్టూడెంట్స్ 17,000కి పైగా స్టైపెండ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా స్టూడెంట్ పేరు కంపెనీ పేరు కూడా డైరెక్ట్ పెట్టేసాం చూడండి. ఏ స్టూడెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఎంత ఇంటర్న్షిప్కి వర్క్ చేస్తున్నాడు అందులో పెట్టి. 40,000 వచ్చిన ఉన్నారు, 50,000 వచ్చిన ఉన్నారు, 15,000 5,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను 50,000 వచ్చిన ఒకరి గురించి మాట్లాడలేదండి. 17,000కి పైగా స్టైపెండ్ వచ్చిన వాళ్ళు 200 మంది గురించి మాట్లాడుతున్నాను. ఇంటర్న్షిప్ వచ్చిన 400 మంది గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందండి? ఇలా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మాకు అసలు ఇంటర్న్షిప్ వద్దు సార్, మేము గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీస్లో అసలు మేము వర్కే చేయం, మేమే కంపెనీ స్టార్ట్ చేసుకుంటాం అని చెప్పి చాలామంది స్టార్ట్అప్స్ పెడుతున్నారండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టార్ట్అప్స్ పెడుతున్నారండి. ఆల్రెడీ చాలా స్టార్ట్అప్స్ పెట్టేశారు, అందులో కొన్ని రెవెన్యూ జనరేట్ చేసే స్టార్ట్అప్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్ పేరు, వాడు పెట్టిన కంపెనీ పేరు, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో కూడా పెట్టింది చూడండి. ఇంతకు మించి రిజల్ట్ అని చూపించాలంటారా? ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయని మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇంకా అర్థమైందండి? చాలా మంది అంటే ఇంకా రిజల్ట్ చూపించాలంటే నేను రేపు సాయంత్రం వరకు కూడా చెప్తానండి, అంటే ఎలాంటి రిజల్ట్ వస్తున్నారు. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్. జస్ట్ ఒక మీకు క్లారిటీ రావడం కోసం నేను చెప్తాను అంతే. మళ్ళీ అగైన్ ఇక్కడ వీళ్ళందరికీ ఇంటర్న్షిప్స్ వచ్చాయి కదా సార్, చాలా మంది స్టూడెంట్స్ కంపెనీలు పెడుతున్నారు. మా పిల్లలు కూడా జాయిన్ అవుతారు కదా, మా పిల్లలు కూడా ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ వచ్చేస్తుందా, కంపెనీ పెట్టేస్తారా? పెట్టేస్తారండి? పెట్టేస్తారా? పెడతారండి డెఫినెట్గా. మీ పిల్లలు కూడా పెట్టగలుగుతారు. ఎప్పుడు పెట్టగలుగుతారు? మేము నేర్పిస్తే మీ పిల్లలు కూడా హ్యాపీగా నేర్చుకుంటే అంతేనండి. నేర్చుకోవడంలో ప్రెజర్ ఏమి ఉండదండి. ప్రెజర్ ఏమి ఉంటుందా ప్రాక్టికల్గా నేర్చుకోవడంలో? ఒక చేతికిచ్చి డ్రోన్ బిల్డ్ చేయాలంటే దాంట్లో ప్రెజర్ ఏమి ఉందా? ఎలా చేతికి ఏమి ఇవ్వకుండా నేను నేర్పించి తర్వాత కంపెనీకి వెళ్ళి డ్రోన్ బిల్డ్ చేయమంటే అది ప్రెషర్, అంతే కదండి? బిల్డ్ చేయలేడు అక్కడ వాడు, జాబ్ వస్తుందా రాదు అక్కడ. ఒకవేళ వచ్చినా కానీ ఎక్కువ స్టేబుల్గా ఉండదండి. అది స్కిల్స్ లేకుండా ప్రాక్టికల్ అని లేకుండా ఒక జాబ్ వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు, తీసేస్తారు. అర్థమైంది కదా ఎక్కువ. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అగైన్ ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే ఇదేం మ్యాజిక్ కాదండి. లాస్ట్ 2-3 years ఎలా పాసిబుల్ అయింది ఇంకా చాలా చెప్పొచ్చండి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. జస్ట్ కొన్ని మాత్రమే చెప్పాను. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, 22 స్టార్ట్అప్లు పెట్టారు, అందులో 8 రెవెన్యూ జనరేట్ చేసే స్టార్ట్అప్స్ ఉన్నాయి. IITsలో కూడా స్టార్ట్అప్స్ థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేస్తారండి. ఈవెన్ IITsలో స్టార్ట్అప్స్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు. మన దగ్గర ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ స్టార్ట్అప్లు పెడుతున్నారు. ఒక స్టూడెంట్ మాట్లాడింది ఎట్లా మాట్లాడుతున్నారు వినండి. వీడు ఒక స్టార్ట్అప్ పెట్టిన స్టూడెంట్ అండి, వీడి పేరు వచ్చేసి సచిన్ కీర్తి వాసు, మన రాజమండ్రి పర్సన్, మీ ఏరియా పిల్లడు అండి, రాజమండ్రి పిల్లడు. వాడు ఎలా మాట్లాడుతున్నారు మీరు వినండి.
So hey everyone, myself is J. Sachin Kirtivasu and I'm from NIIT, Next Wave Institute of Advanced Technology. So today we are here to build an AI college. So we are a team Gureshfy AI. In our team we are a team of 2 members, me and my friend Taushik. He's busy in building the logic and coding down there. One thing which is continuously running in my mind is to crack this and get the first position. As soon as I entered the building, I just grabbed my coffee, my daily caffeine. And when I entered NIIT, I just got completely into the vibe of coding. So I have seen some problem in the society. Like for example, the employees get exhausted by explaining same product again and again. And nowadays, when I want to book an appointment or something like that, it gets delayed because the receptionist doesn't pick the call. So any businesses like banks, hospitals, which majorly runs on calls. Okay, for example, we get a call from banks if you don't clear your EMI, right? They have a separate team of call centers who people does that. So what if we can just set up the system in the banks so that banks can just enter your numbers who didn't pay the EMI and with just one click. వాడు ఇంకా చాలాసేపు మాట్లాడుతాడు. చాలా మందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అంటే వాడు కంపెనీ గురించి చెప్తున్నాడు, ఎలాంటి కంపెనీ బిల్డ్ చేశాడు అని. సో ఏ కాలేజీలో స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇలా మాట్లాడుతున్నారండి. వాడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు. మనం ఆ వీడియో తీసుకున్నప్పుడు వాడు స్టార్ట్అప్ పెట్టినప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. వాడు ఇప్పుడు 4th సెమిస్టర్లో ఉన్నాడు స్టూడెంట్. సో అంటే ఒక క్లారిటీ రావడం కోసం నేను చూపించానండి. ఇక్కడ వరకు క్లియర్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి అడగచ్చు. సో ఎలా పాసిబుల్ ఇదంతా రిజల్ట్ అంతా కూడా అంటే సింపుల్. ఒక రీసెర్చింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది, కరికులం ఇంజనీరింగ్ టీమ్ ఉంది, స్టూడెంట్ గ్రోత్ సక్సెస్ టీమ్ ఉంది, అండ్ ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఎలా నేర్చుకోగలుగుతున్నారండి. అర్థమైందండి. సో ఇక్కడ వరకు అంతా డౌట్స్ క్లారిఫై అయిపోయాయండి. నెక్స్ట్ స్టెప్ మన ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ స్టూడెంట్ ఇక్కడ చదువు నేర్పిస్తున్నాం అంటే చదువు మాత్రమే ఉంటుందంటే కాదండి. చదువు అంటున్నారు, చదువు మాత్రమే ఉంటుందంటే కాదు. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఒక కంపెనీ పెట్టాలనుకుంటాడండి. దానికి కావాల్సిన స్కిల్ ఎవరు నేర్పించాలి, దానికి కావాల్సిన ఆపర్చునిటీ ఎవరు క్రియేట్ చేయాలి, ఒక కాలేజ్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ కంపెనీ పెట్టాడంటే వాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి. కంపెనీ పెట్టగలిగే డబ్బులు స్టూడెంట్స్ దగ్గర ఉంటాయా? ఉన్నాడు. దానికి ఆపర్చునిటీ ఎవరు జనరేట్ చేస్తారంటే నెక్స్ట్ వేవ్ ఇస్తుంది. మంచి ఐడియా మీ పిల్లలు తీసుకుని వస్తే దానికి హెల్ప్ నెక్స్ట్ వేవ్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ వేవ్ చేస్తుంది. దానికి సంబంధించి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. అడ్వాన్స్ టెక్నాలజీ క్లబ్ అని, ఎంటర్ప్రీనర్షిప్ క్లబ్ అని, మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లబ్స్ అని, స్పోర్ట్స్ క్లబ్స్ అని, సోషల్ క్లబ్స్ అని, ఇలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయండి. ఈ క్లబ్స్కి ప్రెసిడెంట్స్ ఉంటారు. ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఎవరు ఉంటారంటే స్టూడెంట్సే ఉంటారండి. ఇవన్నీ కూడా స్టూడెంట్ డ్రివెన్ క్లబ్స్. చాలా ఈవెంట్స్ అవుతాయండి. ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తాం, స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తాం, మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి, ఐపీఎల్ సెలబ్రేట్ చేస్తాం, ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎవరు కండక్ట్ చేస్తారంటే మేము కండక్ట్ చేయమండి. ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టూడెంట్స్ అయితే కండక్ట్ చేపిస్తాం. అంటే ఈ ఏజ్ నుంచే పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరగడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు తెలుగు అర్థమవుతుందా సార్? బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. క్లియర్. అంటే అర్థం కాకపోతే నేను మాట్లాడతాను, నాకు హిందీ కూడా వచ్చు, వాట్ ఎవర్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ వరకు లేదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ ఎట్ యూనివర్సిటీ. అంటే మీ అందరికీ ఉన్న క్లారిటీ ఏంటంటే మనం యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తున్నాం అన్నది కూడా ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం. మనం వింటాం అవసరం. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలండి, దాని గురించి మాట్లాడుకోవాలంటే ఒకసారి ఈ స్లైడ్ చూస్తారు అందరూ. చూసి ఒకసారి మీకేమర్థమైంది చెప్తాను. నాకు స్కిల్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఎవరికి? కంపెనీస్ ఏం చూస్తాయి? స్కిల్స్ చూస్తాయా, డిగ్రీ చూస్తాయా? అంటే డిగ్రీ కంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీకైనా కూడా. సార్ ఈ విషయం మీరు ఒప్పుకుంటారు కదండి, అందరూ ఒప్పుకుంటారు. అండ్ సార్ ఎందుకు అడిగారంటే ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయ్ కాబట్టి అడిగారండి. మీకు కూడా క్లారిటీ ఉంది ఆబ్వియస్లీ అందరి పేరెంట్స్కి. సో ఉన్న క్లారిటీ ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా, ఏ ఆర్గనైజేషన్ కూడా ఏం చూస్తుందంటే డిగ్రీ సర్టిఫికేట్ మీద ఉంటే కాలేజ్ పేరు చూసి జాబులు ఇవ్వండి, ఇస్తాయండి. ఏం చూసిస్తాయి అంటే ఆ స్టూడెంట్ దగ్గర ఉన్న స్కిల్ని చూసిస్తాయి. బట్ స్టిల్ డిగ్రీ అవసరం లేదా సార్? డిగ్రీ కూడా కావాలి కదండి. నా దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా నేను ఒక కంపెనీ ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళాలి అంటే నా దగ్గర ఎంట్రీ పాస్ ఉండాలి. ఆ ఎంట్రీ పాస్ పేరే డిగ్రీ సర్టిఫికేట్. సో ఆ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీ పిల్లలకి ఇవ్వాలి కదండి. దానికోసమే మనం యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తాం. అర్థమైందండి. స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారు సార్, బాగానే ఉంది. మేము డిగ్రీ సర్టిఫికేట్ కోసం ఎక్కడికైనా వెళ్ళి వెతుక్కోవాలా? లేదండి, అది కూడా మేమే ఇస్తాం. ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం కోసమే వీఆర్ వర్కింగ్ విత్ యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తున్నాం. మేము అసలు స్టార్ట్ చేసినప్పుడు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డిగ్రీ అంటే మనం బీటెక్ ఒకటే డిగ్రీ అండి, బీఎస్సీ బీకామ్ డిగ్రీలు కాదా? సిఎస్సి ఒకటే డిగ్రీయా? సిఎస్సి ఒకటే బీటెక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీలు కాదా? డిగ్రీలే కదా. సో ఇప్పుడు కంపెనీ చూస్తుంది అనుకుంటారా? ఈసీఈ చేశాడా, సిఎస్సి చేశాడా అని కంపెనీ చూస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, యూఆర్ వర్కింగ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఆర్గనైజేషన్, బట్ మీరు చదువుకున్నది కాదు కదా. సో ఆ కంపెనీ ఏం చూస్తుంది, మీ దగ్గర ఆ కంపెనీ కోసం స్కిల్ ఉందా లేదా అని చూస్తుంది. ఎంట్రీ పాస్ డిగ్రీ సర్టిఫికేట్ అండి.
సో మనం స్టార్ట్ చేసినప్పుడు బీటెక్ అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే ఈ కాలేజీలో నేర్పించాలి, ఇలానే నేర్పించాలని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని మనం దేంతో స్టార్ట్ చేసామంటే కొలాబరేషన్ బిట్స్బిల్ అని బీఎస్సీతో స్టార్ట్ చేసాం. బీఎస్సీ ప్రోగ్రామ్ అండి. ఇప్పటివరకు నేను 1000 మంది స్టూడెంట్స్ గురించి మాట్లాడాను కదండి. 400 మంది ఇంటర్న్షిప్ చేస్తున్నారు, కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బిట్స్బిల్ అని బీఎస్సీ తీసుకున్న స్టూడెంట్స్. అర్థమైందండి. తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, సార్ బాగానే ఉంది, అంతా బాగా నేర్పిస్తున్నారు, ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పిస్తున్నారు, కాకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు బీటెక్ అయితేనే జాబ్ వస్తుంది అంటున్నారు, బీటెక్ ఆఫర్ చేయొచ్చు కదా సార్ అని చెప్పి పేరెంట్స్ అడగడం స్టార్ట్ చేశారండి. మాకేం డిఫరెన్స్ లేదండి, కంపెనీస్కి ఏం డిఫరెన్స్ లేదు. బీటెక్ చేస్తున్నాడు, బీఎస్సీ చేస్తున్నాడని కంపెనీలు చూడట్లేదండి, చూస్తున్నాయండి, చూడమండి. ఆ కంపెనీ కావాల్సిన స్కిల్ ఉందా లేదా అని చూస్తున్నారు, రైట్. సో ఆ తర్వాత మనకి ఇండియాలో మోర్ దెన్ 100 యూనివర్సిటీస్ ఉన్నాయండి, 120 ఉన్నాయి. అందులో ఆల్రెడీ మోర్ దెన్ 100 యూనివర్సిటీస్ NITని అప్రోచ్ అయ్యాయండి. మీ ప్రోగ్రామ్ మా కాలేజ్ కూడా ఆఫర్ చేయండి, మా యూనివర్సిటీ కూడా ఆఫర్ చేయండి అని చెప్పి మోర్ దెన్ 100 యూనివర్సిటీస్ అప్రోచ్ అయ్యాయి. అందులో మనం 25 యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తున్నాం అంటే మీ పిల్లలకు ఒక బీటెక్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదండి, ఒక కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. సో అందుకనే మనం యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తాం. అర్థమైందండి, సింపుల్ అది. ఎందుకు వర్క్ చేస్తున్నాను యూనివర్సిటీస్తో? సర్టిఫికేట్ కోసం, సింపుల్ అండి. మరి యూనివర్సిటీస్కి ఏం అవసరం అండి మనతో కలిసి వర్క్ చేయాల్సిన అవసరం? అంతే. ఏ కాలేజీకైనా కూడా అప్డేటెడ్ కరికులం నేర్పించొద్దు అనుకుంటారండి, నేర్పించాలని అనుకుంటారు. అప్డేటెడ్ కరికులం కావాలంటే నేర్పించే ఫ్యాకల్టీ అప్డేటెడ్ ఉండాలి. ఈ రెండు అప్డేట్ అవ్వాలంటే రీసెర్చింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉండాలి, ఫండింగ్ ఉండాలి, లేదంటే కంపెనీస్ ఉండాలి, జాబులు ఇవ్వడం కోసం కంపెనీస్ ఉండాలి. ఇవన్నీ యూనివర్సిటీస్ దగ్గర నుండి ప్రాబ్లం ఉందా అండి? అసలు ఈ కరికులం లేక ఫ్యాకల్టీ లేక కదండి ఈ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదండి. అప్డేటెడ్ కరికులం ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చక్కగా ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇంత మంచి స్కిల్ నేర్పిస్తున్నారు, మా పిల్లలు కూడా నేర్పించండి అని చెప్పి. అండ్ ఆల్రెడీ మోర్ దెన్ 2500 కంపెనీస్ మనం ట్రస్ట్ చేసాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇంకా వాడు స్కిల్తో ఉంటాడని చెప్పి కంపెనీస్ ట్రస్ట్ చేస్తున్నాయండి, కంపెనీస్ నమ్ముతున్నాయి. అండ్ ఇలా పెద్ద ఇప్పుడు ChatGPT కంపెనీ ఉంది కదండి, మీరు అందరూ ఏం స్టార్ట్ చేసిన కంపెనీ ఏంటంటే ChatGPT అంటాం. ఆ ChatGPT పేరెంటల్ కంపెనీ ఎవరు అనుకుంటున్నారు? OpenAI. అంటే ఇప్పుడు సామ్సంగ్ ఉందండి, సామ్సంగ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, వాషింగ్ మిషన్ ఉంటాయి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. OpenAI కంపెనీలో ChatGPT అనేది ఒక పార్ట్. అలాంటి OpenAI నెక్స్ట్ వేవ్ నమ్ముతుందండి. అంటే ఇండియాలో అడ్వాన్స్ నేర్పించి ఏఐని అడ్వాన్స్ తీసుకెళ్లే ఆర్గనైజేషన్స్ ఉంది అంటే నెక్స్ట్ వేవ్ అని చెప్పి చూసి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా OpenAI నెక్స్ట్ వేవ్తో కొలాబరేట్ అయింది. ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్తో కూడా కొలాబరేట్ అవ్వలేదండి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అదే ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 అవార్డు ఇచ్చింది, అండ్ దావోస్ కూడా పిలిచింది, ఎంత అడ్వాన్స్ నేర్పిస్తున్నా చెప్పి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి యూనివర్సిటీస్ మన దగ్గరకు వస్తున్నాయండి, మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా మీరు నేర్పించండి అని చెప్పి. అర్థమైందండి. సో ఇప్పుడు అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే సార్ మీరు ఒక సర్టిఫికేట్ కోసం యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాం అంటున్నారు, మరి మీరే ఒక కాలేజ్ పెట్టేసుకోవచ్చు కదా. ఒక కాలేజ్ మీరే పెట్టేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం అంతా లేదు కదా, అసలు ఈ గొడవ అంతా లేదు కదా, కన్ఫ్యూజన్ అంతా పెట్టేసుకోవచ్చండి. పెట్టండి. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఓపెన్ చెప్పాలంటే ఒక రోజు డెసిషన్ అండి అది. ఈ రోజు మార్నింగ్ అనుకున్నానంటే రేపు ఈవినింగ్కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేయచ్చు, అవునా కదా. డబ్బులుంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు స్టార్ట్ చేయకూడదు చెప్పండి, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ మా ఫోకస్ మీ పిల్లడికి బీటెక్ సర్టిఫికేట్ ఇవ్వడం మీద లేదండి, డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం మీద మా ఫోకస్ కాదు. మీ పిల్లడిని ఇండస్ట్రీకి రెడీ చేయాలి, ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ నేర్పించాలి, ఒక కంపెనీని పెట్టగలిగే స్థాయిని మీ పిల్లల్ని తీసుకెళ్ళాలని మా ఫోకస్. మా ఫోకస్ ఇక్కడే ఉందండి. ఇక్కడి నుంచి తీసి మేము కాలేజీలో పెట్టామనుకోండి మా ఫోకస్ ఏమవుతుందండి, ఎక్కడికి వెళ్తుంది మా ఫోకస్? అప్పుడు డబ్బుల మీదకి వెళ్ళిపోతుంది. బిల్డింగ్లు కట్టాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, బిజినెస్ చేయాలి, ఇది మా ఫోకస్ కాదండి, మా విజన్ ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ద రీజన్ వీ స్టార్టెడ్ నెక్స్ట్ వేవ్. మా ఫోకస్ అంతా కూడా పిల్లలు ఇండస్ట్రీకి రెడీ చేయాలని మా ఫోకస్. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా గవర్నమెంట్ ఇచ్చిందండి. అంటే మీరు ఒక అప్డేటెడ్ కరికులం నేర్పించాలంటే మీరే ఒక కాలేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా ఆల్రెడీ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఆ యూనివర్సిటీస్తో కలిసి పనిచేయండి అని చెప్పి యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషనే చెప్తుంది. మనకి 10th క్లాస్ ఒక బోర్డు ఉంటుందండి, ఐడియా ఉందండి 10th క్లాస్ బోర్డు పేరు? SSC, సెకండరీ ఎడ్యుకేషన్. ఇలాగే ఇంటర్మీడియట్ కూడా బోర్డు ఉంటుందండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అవునండి. ఇలాగే డిఫరెంట్ ఉంటాయి, CBSE అని, ICSE అని డిఫరెంట్ ఉంటాయి. కానీ బీటెక్ ఒకటే డిగ్రీ ఉంటుంది, బీటెక్ ఒకటే బోర్డు ఉంటుంది, బీటెక్ డిగ్రీకి. దాన్ని ఏమంటాం? UGC అంటాం, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. వీళ్ళు 2020లో ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని, NEP 2020 అంటాం, వినే ఉంటారు. NEP 2020లో ఏం చెప్తుందంటే ఇది యూనివర్సిటీస్ అన్ని కూడా ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సిన నేర్పించడం బాబు, ఇంకెన్ని సంవత్సరాలు ఈ పాతది నేర్పిస్తారని చెప్పి యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ చెప్తుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం కూడా నేర్పిస్తున్నామండి. అర్థమైందండి, సింపుల్. ఇక్కడ వరకు క్లియర్ కదండి. మనం ఎక్కడెక్కడ కొలాబరేట్ అయ్యాం యూనివర్సిటీస్తో అంటే అజింకా DY పార్టీ యూనివర్సిటీ ఉంటుందండి పూణేలో, అండ్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం అని చెప్పి ఒకటి ఉంది, ఇది మీకు ఐడియా ఉండాలి అందరికీ. మీరు అందరు వినే మల్లారెడ్డి అంటే హైదరాబాద్లో, సంజయ్ గౌడవత్ యూనివర్సిటీ అని చెప్పి మహారాష్ట్రలో ఉంది, యనపల్లి యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ, వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ. అండ్ మనకి విజయవాడకి ఎక్కడ ఉంది సార్? విజయవాడలో ఏముందంటే విజయవాడలో వచ్చేసి NRI డీమ్డ్ యూనివర్సిటీ అండి. చాలా మంది దీన్ని అటానమస్ కాలేజ్ అని పేరు ఉండొచ్చు, 3 days బ్యాకే డీమ్డ్ యూనివర్సిటీ అయింది అది కూడా.
వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ తీసుకున్నారు. మేడం ఎన్ఆర్ఐ అండి. ఇక్కడ ఆగిరిపల్లి దగ్గర ఉంటుంది విజయవాడలో. మంగళగిరి దగ్గర ఉంటుంది, అది వేరే అండి, అది మా వేరే. అది ఏమంటారు దాన్ని, మెడికల్ కాలేజ్. పోతవరపాడు అంటారు, నూజివీడు రోడ్ అంటారు. నూజివీడు రోడ్ విజయవాడ దాటిన నూజివీడు రోడ్. గుంటూరులో కూడా ఉందండి. గుంటూరులో కూడా ఉంది. ఇంకా మీరు రాజమండ్రి అంటే మీకు ఇది దగ్గర అవుతుంది. విజయవాడ సార్. చలపతి కాలేజ్కి వెళ్ళారా? ఎన్ఐటి కోసం మాట్లాడడం కోసం వెళ్ళారా సార్? మీరు ఏదంటున్నారు? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అంటే శ్రీ చైతన్య. అది కాదు సార్, శ్రీ చైతన్య వేరండి. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఇది ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ నుంచి ఉంది. ఇది చైతన్య ఇది వేరు, అది వేరు, మీరు అనేది వేరు. అది ఇంటర్మీడియట్ కాలేజ్ అండి. శ్రీ చైతన్య వేరు, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వేరు. అంటే ఇలా చాలా ఉండేలండి, జస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని పెట్టాక నేను అంతే. సో ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి సిటీలో ఉన్నాయి. మనకి విజయవాడలో, మనకు ఆంధ్రాలోనే 4-5 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇలా హైదరాబాద్లో 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, జైపూర్, పూణే, బెంగళూరు అన్ని సిటీస్లో ఉన్నాయి. మీకు ఏ సిటీలో కావాలంటే ఆ సిటీలో చెప్తారు. నేర్పించే విధానం ఎక్కడ మారదండి, నేర్పించే ఫ్యాకల్టీ ఎక్కడ మారదు. చలపతి 2 చోట్ల వాళ్ళు 2 కాలేజీలు ఉంటాయి, 2 బ్రాంచ్లు ఉంటాయి. మీరు కూడా మంచి క్లారిటీ వచ్చారు. మోతాడుగా ఒకటి ఉంటుంది, లామ్ ఒకటి ఉంటుంది, అందుకే 2 పెట్టు. అంటే అటానమస్ కాలేజ్ అండి చలపతి. సో అటానమస్ కాలేజ్ అంటే 2 వేరే వేరే ఆర్గనైజేషన్స్ లాగే వర్క్ చేస్తాయి. సో ఇక్కడ వరకు అసలు స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుందో చెప్తారండి సార్? లేదు లేదు సార్, 2 years బ్యాక్ లేదు. ఫస్ట్ బ్యాచ్ మొన్నే స్టార్ట్ చేస్తాం. అంటే మీ పిల్లలు సీనియర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 1 year నుంచి ఉంది. 2 years బ్యాక్ లేదు సార్. హైదరాబాద్ లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి మల్లారెడ్డి, తర్వాత మనకి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. మన ఫస్ట్ నుంచి కూడా ఉంది దీంతోనే, ఫస్ట్ నుంచి కూడా దీంతో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ. అండ్ అరోరా ఒకటి ఉంది. అండ్ సెయింట్ పీటర్స్ అని చెప్పి ఒక కాలేజ్ వచ్చింది కొత్తగా. అండ్ మనకి బిడ్స్పిల్ అని బిఎస్సి ఉంది సార్. గచ్చిబౌలి ఇదే సార్. గచ్చిబౌలి అంటే గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది, గచ్చిబౌలి కాదు. గచ్చిబౌలిలో నానక్రమగూడలో ఒకటి ఉండేది ఇంతకు ముందు. బిడ్స్పిల్ అని బిఎస్సి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అక్కడ. అది డిగ్రీ బిఎస్సి ఉంది కదా, ఆ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేస్తాం. గచ్చిబౌలి నానక్రమగూడలో అసలు క్యాంపస్ లేదు. అంటే చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతారంటే మమ్మల్ని, నానక్రమగూడలో ఉన్న క్యాంపస్ ఏదైతే ఉందో అది మెయిన్ క్యాంపస్ అని పేరెంట్స్ అనుకుంటారండి. అట్లా ఏం ఉండదండి, మెయిన్ క్యాంపస్ ఏం లేదు. ఇప్పుడు ఆ క్యాంపస్ అసలు స్టూడెంట్సే లేరు, అది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతే. ఏంటి సార్? యూనివర్సిటీ కాదండి, అటానమస్ కాలేజ్. యూనివర్సిటీ ఉన్నారు సార్ ఇక్కడ. అటానమస్ కాలేజ్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏమి ఉంటుందండి. అటానమస్ కాలేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, ఇది అటానమస్ కాలేజ్ యూనివర్సిటీ అనుకోండి, 2 చోట్ల పెట్టుకోవాల్సిన అవసరం, ఒక దగ్గర పెట్టుకుని చాలు. అంటే అటానమస్ కాలేజ్ అంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది, యూనివర్సిటీ అంటే 4-5 బ్రాంచ్ పెట్టుకోవచ్చు, అంతే డిఫరెన్స్. అవర్స్ అన్ని కూడా ఒకటే ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఎన్ఆర్ఐ యూనివర్సిటీ అయింది సార్. ఎక్కడైనా నేర్పించే విధానం ఒకటే ఉంటుంది, నేర్పించే కరికులం అదే, నేర్పించే ఫ్యాకల్టీ సేమ్ లెవెల్ వాళ్ళు ఉంటారు. అంటే విజయవాడ నేర్పించే ఫ్యాకల్టీ విజయవాడ పీపుల్ కాదండి, నెక్స్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు. అంటే కొంతమంది అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ట్రైనింగ్ అంతా, ఇప్పుడు మీరు అన్నారు నానక్రమగూడలో ఒక క్యాంపస్ ఉందని, దాంట్లో మొత్తం తీసేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పెట్టాం. అందరూ అక్కడ ట్రైన్ అయ్యి అక్కడికి వస్తారు. చలపతిలో చేర్పించిన, హైదరాబాద్లో చేర్పించిన, బెంగళూరులో చేర్పించిన, ఎక్కడ నేర్పించే విధానం ఒకటే, ఏం మారదు. ఏం మారుతుంది అంటే చలపతి మీ ఇంటి దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్ మీ ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఏం మారదండి. అది ఇప్పుడు మీ ఏ జోన్లోకి వస్తుందండి ఇప్పుడు అన్నారా? ఏ జోన్ అండి సార్? 2 జోన్లు అంటున్నారు కదా, ఇప్పుడు లోకల్ గుంటూరు అని అడిగింది. ఇప్పుడు 2 జోన్లు అన్నారు. 2 జోన్లు నాకు అర్థం. ఇది వేరు సార్, చలపతి వేరు. చలపతి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది గుంటూరు. మీరు విజయవాడ అడుగుతున్నారు కదా, విజయవాడ ఎన్ఆర్ఐ, ఇది వేరు. విజయవాడ ఎన్ఆర్ఐ ఇక్కడ మనకు నూజివీడి దగ్గర ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ అన్నదానికి లోకల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? విజయవాడ. మీకు విజయవాడ లోకల్ అంటే ఎన్ఆర్ఐ. అది మా అటు గుంటూరు, అది మీకు దూరం ఉంటుంది కదా సార్, 1 గంట ఉంటుంది. లోకల్ అంటే ఆ లోకల్ జోన్ వైజ్ గా అడుగుతున్నాను. 5 years ఎక్కడైతే చదివారో 7th 2 జోన్లు చేశారు. అది ఎంసెట్